జగిత్యాల పట్టణ టవర్ వద్ద నిత్య జనగణమన మిత్ర బృందం ఉత్తూరి గంగాధర్ గారి ఆధ్వర్యంలో కీర్తిశేషులు స్వర్గీయ ఉటూరి గంగారాం సరోజనాల గారి జ్ఞాపకార్థం జగిత్యాల టవర్ సెంటర్లో ఏర్పాటు చేసిన వాటర్ కూలర్ చర్వేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు. అంతకుముందు నిత్య జనగణమన కార్యక్రమంలో పాల్గొని జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజింగనందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, నాయకులు తోట మల్లికార్జున్, డిష్ జగన్, కొలగాని సత్యం, ఏనుగుల రాజు, కౌన్సిలర్ బొలుసాని శ్రీనివాస్, కౌన్సిలర్ జ్ఞానేశ్వర్, బొడ్ల జగదీష్, రేపల్లె హరికృష్ణ, సత్తయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొదలవుతుంది కానీ రాగానే చాలా ఉధృతంగా ఎండలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిందంటే ఈ వారం ఎండలు బాగా ఉంటాయి, జాగ్రత్త అని చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో జగిత్యాల టవర్ సర్కిల్లో నిత్యం ఎన్నో ఊళ్ళ నుంచి వచ్చే జనాలు కావచ్చు, ఇక్కడ చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎంతోమంది ఇక్కడ ఉంటారు. వారందరూ కూడా మంచినీళ్ళు అందించే విధంగా మిత్రుడు గంగాధర్ గారు, కీర్తిశేషులైన ఊటూరు గంగారాం గారి కుమారులైన వాసు, వారి సతీమణి కవిత గారి సహకారంతో కూల్ వాటర్ ప్లాంట్ విత్ ఫిల్టర్ అంటే శుద్ధిగా వచ్చే నీళ్లను ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన సందర్భంలో నేను అడిగిన మరి దానికి నీళ్ళ సప్లై ఎట్లా అంటే మీరు చేసే పని మాకే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసాం. గతంలో ఈ టవర్ ఎప్పుడో కడితే వాళ్ళ కుమారులు డాక్టర్ రాంభూపాల్ గారు హైదరాబాద్ ఉంటే అప్పుడు రోటరీ క్లబ్ నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఉండే అప్పుడు కార్యక్రమం ఉండేది, జన్మభూమి కార్యక్రమం. దాతలు కొంత ఇస్తే ప్రభుత్వం కొంత ఇచ్చేది. అప్పుడున్న సబ్ కలెక్టర్ ఐఏఎస్ అప్పుడు నేను మంచాలకి వెళ్ళి 20,000 తీసుకొచ్చి నిధులు తెచ్చి అప్పుడు ఈ ఫౌంటైన్ ఏర్పాటు చేసినాం. అప్పుడు ఒక స్పెషల్గా 40 కూడా పెట్టించాం డైరెక్ట్. దాంతో ఆ పైప్ లైన్ కనెక్షన్ ఇంకా ఉండడంతో నిరంతరం వాటర్ సప్లై ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అంతకుముందు పెట్టింది అంటే ఈ రకంగా ఉన్న వ్యవస్థను సరిగ్గా వాడుకుంటూ ప్రజల కోసం తప్పించే వాళ్ళే నిజమైన సేవలు. సాకులు పెట్టి ఎన్నైనా పక్కన జరగచ్చు, కానీ ఉన్నదాన్ని మంచి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని దాతలను ఫిలాంథ్రఫిస్ట్ అంటారు, సేవ చేయాలి. కొన్ని డబ్బులు ఉంటాయి కానీ చేసే సమయం ఉండదు. కొందరికి చేసే సమయం ఉంటుంది, తపన ఉంటుంది, డబ్బులు ఉండదు. ప్రజాసేవ కోసం అడిగితే తప్పు లేదు. అలాంటిది మా తమ్ముడు గంగాధర్ గారు ఒకవైపు దేశభక్తి పెంపొందాలని చెప్పి జగిత్యాల మొత్తం వినబడే విధంగా ఉదయాన్నే 9:30కు పంచనగా జనగణమన వచ్చే విధంగా అక్కడ జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చేవారు దేశభక్తితోటి 1 నిమిషం సమయం ఇచ్చే విధంగా ఆ జనగణమన కంటే కొంత ముందు దేశభక్తి గురించి కొన్ని మాటలు చెప్పడం అది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక్కొక్క ఇంటే ఒక్కొక్క మొక్క అవుతుంది, ఒక్కొక్క మనిషిగా వస్తేనే దేశం అవుతుంది. ప్రతి వాళ్ళు నాకేంది అనుకుంటే ఎక్కడ గొంగలు అక్కడ ఉంటుంది. ప్రతి వాళ్ళు ఇది నా దేశం, నా ప్రజలు, నా కుటుంబం అందరూ అని అనుకున్నప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.